హీరో బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేసింది. సినిమా ముందు తీయటం డైరెక్టర్ గొప్పతనం, ప్రొడ్యూసర్ పెట్టుబడి గొప్పతనం. సినిమా తీయటం అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళ జనం అందరూ కూడా. ఏదో పెళ్లి చేసుకున్నాం అనుకుంటారు, ఏదో ఉద్యోగం లాగా ఏదో పెళ్ళిలాగా ఉంటుంది. కానీ దాంట్లో అసలు పెళ్ళికి ఉన్న మంత్రాలు తంత్రాలు అవన్నీ, పెళ్ళి ఎట్లా జరుగుతుంది ఏంటి, ఆ తల్లిదండ్రులు ఎట్లా చేస్తారు ఆ పెళ్ళికి, ఆ పెళ్ళిలో ఉన్న విలువ ఏంటి, బంధువులు ఏంటి, ఆ వచ్చే బంధువులు ఎట్లా ఆశీర్వదిస్తారు, ఊళ్ళో వాళ్ళు ఎట్లా ఆశీర్వదిస్తారు అని చాలా మహా గొప్పగా తీశాడు. చాలా బాగుంది. అసలు నితిన్ అయితే ఎక్సలెంట్. మొత్తం బాగుందండి సినిమా. శతమానం తర్వాత బెస్ట్ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నితిన్కి బెస్ట్ మూవీ అంటే ఇదే. నేను యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ కూడా చూసి సినిమా ఎంతో బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. క్వాలిటీ మూవీ ఎక్స్పెక్ట్ చేశాను. మ్యారేజ్ గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో కూడా ఈ సినిమా నుంచి మనం తెలుసుకొని వెళ్తామేమో అనుకునే వచ్చాను నేను. కానీ ఇప్పటిదాకా నేను చూసిన మూవీస్లో నాకు మ్యారేజ్ వైజ్ బెస్ట్ మూవీ అంటే హమ్ అప్ కే ఐకాన్ మనం చెప్పుకోదగ్గది. సో దాన్ని బీట్ చేసిన మూవీ అయితే ఇది కాదు. సో ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. రీజన్ ఏంటంటే నితిన్ హీరో ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళ ఇంట్లో మగవాళ్ళందరూ కూడా ఏం పని లేనట్టు వాళ్ళు అక్కడే కూర్చొని ఉండడము, ఏం పని లేనట్టు చూపించడం, వాళ్ళనేమో హైలైట్ చేయడము, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ హీరోయిన్ ఫాదర్నేమో డమ్మీలా చూపించడము, నాకు ఎక్కడో అసలు ఎటుపోతుంది సినిమా అనేది అనిపించింది. అండ్ మోడర్నైజేషన్ ఇన్సల్ట్ చేస్తూ ట్రెడిషన్స్ని హైలైట్ చేయక్కర్లేదు. మోడర్నైజేషన్ ఉంటూ కూడా ట్రెడిషన్స్ ఫాలో చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ డైరెక్టర్ ఎందుకో ఈ సబ్జెక్ట్ ఈ డైరెక్టర్ కరెక్ట్ కాదనిపించింది హ్యాండిల్ చేయడానికి. ఈవెన్ పెయిరింగ్ కూడా నాకు అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. నితిన్ అండ్ రాశి ఖన్నా దే డిడ్ నాట్ లుక్ గుడ్ టుగెదర్. సినిమా స్టోరీ అంటే మొత్తం మ్యారేజ్ ఎలా జరుగుతుంది, విలేజెస్లో ఎలా జరుగుతుంది అనేది మొత్తము. ఇంకా ఈ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ బాగా చేశాడు. ఇంకా నితిన్ కూడా యాక్టింగ్ బాగుంది. మొత్తం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. పెళ్ళి ఎలా జరగాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, సంప్రదాయాలు అవన్నీ ఎలా ఉండాలి, వాటిని ఎలా ఫాలో అవ్వాలి, ఫాలో అవన వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ తర్వాత లాస్ట్కి ఎలా మారాలని మొత్తం కాన్సెప్ట్ అదే ఉంది. సినిమా బాగుందన్న. యాక్చువల్గా దిల్ రాజు గారి ప్రొడక్షన్లో మళ్ళీ హిట్ అవుతుంది సినిమా. మెయిన్ అదేంటంటే నితిన్ గారు ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సినిమాలో. డైరెక్టర్ గారు బాగా చూపించారు. ఓవరాల్గా మనకు తెలిసి సంతోషంగా అందరితో కలిసి చేసుకునే పెళ్ళి అనే కాన్సెప్ట్ని 2.5 అవర్స్లో ఫస్ట్ హాఫ్ వెస్టర్న్ కల్చర్, సెకండ్ హాఫ్ విలేజ్ నేటివిటీ విత్ స్ప్లెండెడ్ అవుట్ అంటే మంచి మ్యూజిక్తో చెప్పిన శ్రీనివాస కళ్యాణం మూవీ తెలుగు ఆడియన్స్ అందరికీ లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి మూవీ అవుతుంది. సినిమా బాగుంది భయ్య. డైరెక్షన్ బాగా చేశాడు డైరెక్టర్. ఇంకా నితిన్ వచ్చేసి యాక్టింగ్ సూపర్ చేశాడు. దిల్ రాజు గురించి మనకు తెలిసిందే కదా, ఆయన ఫ్యామిలీ సినిమాస్ అన్నీ బాగా చేశాడు. సో ఇది కూడా ది బెస్ట్ మూవీ అని చెప్పాలి దిల్ రాజుకి. శ్రీనివాస కళ్యాణం వచ్చేసి చాలా బాగుందండి. హీరో నితిన్ అండ్ నా ఫేవరెట్ హీరోయిన్ రాశి ఖన్నా చాలా బాగా చేశారు. డైరెక్టర్ సతీష్ అండ్ దిల్ రాజు కాంబినేషన్ చాలా బాగుందండి. ముందు చూసిన మూవీ కంటే చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది. సినిమా చాలా బాగుందన్న. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనం పక్కా ఫ్యామిలీతో చూడ అచ్చ తెలుగు సాంప్రదాయాలు పద్ధతులు తెలుసుకోవాలంటే ఈ మూవీ మిస్ కావద్దు. పక్కా తెలుగు ఫిలిం అంటే ఇది మనము. సో క్లీన్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీతో చూడాలి. ఇది మనం ఈ మూవీ చూస్తుంటే సెకండ్ హాఫ్లో పెళ్లి జరుగుతున్న సమయంలో అసలు మనం థియేటర్లో ఉన్న ఫీల్ కలగదు మనకి. మనమే పెళ్ళికి వచ్చాము. సో అలా డిజైన్ చేశారు మనకి. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. శ్రీనివాస కళ్యాణం అండి. సింపుల్గా శ్రీనివాస కళ్యాణం అంటే పెళ్లి గురించి అండి. పెళ్లికి పర్యాపదంగా తీశారు. పెళ్ళి అంటే పాత తరానికి ఒక మంచి జ్ఞాపకం, కొత్త తరానికి ఒక శుభసూచిక, నాంది పలికే ఒక సుస్వాగతం అని చెప్పే ప్రయత్నం, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సతీష్ వేగసాని గారు అంటే ఒక మార్క్ అండి. తెలుగు పీపుల్ అంటే ఎమోషనల్ బాండింగ్స్ ఉన్నాయి, ఆప్యాయతలు, అనుబంధాలు, అనురాగాలు, వీటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ తీసే మూవీ శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు హస్ గివెన్ ఎ నైస్ మూవీ. మంచి ఫ్యామిలీ మూవీ ఇచ్చాడు. శతనామం భవతి తర్వాత ఇదే మూవీ. సో శతనామం భవతిలో డిఫరెంట్ యాక్టర్, దీంట్లో మ్యారేజ్ అనేది ఒక లైఫ్ అనేది చూపించాడు. ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ మన లైఫ్లో జరిగిందే చూపిస్తున్నాడు. అందరు బాగా చేశారు. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. అండ్ నితిన్ రెడ్డి హాస్ డన్ ఎ వెరీ గుడ్ రోల్. అండ్ ప్రకాష్ రాజ్ అయితే నాకైతే కళ్ళకట్టుగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సీయింగ్ ఈజ్ యాక్షన్. చాలా బాగా చేశాడు. అండ్ మ్యూజిక్ ఈజ్ వండర్ఫుల్. అండ్ డైరెక్షన్ వాల్యూ, ప్రొడక్షన్ వాల్యూ అండ్ ఆల్ టీమ్ ఎఫర్ట్. అండ్ ఒక మంచి మ్యారేజ్, ఒక కల్చర్, ఒక విలేజ్ అనేది చూపించాడు.